ఇలాగ ప్రియులారా మనం చూసాము. క్రీస్తు కొరకు నిలబడిన చాలా భక్తులు లోతైన అనుభవంలో వారు వెళ్ళినప్పుడు కొందరు ప్రియులారు మనం చూస్తున్నట్టే చాలా శ్రమ అనుభవంలో వెళ్ళినట్టు ప్రియులారు మనం చూస్తున్నాము. ఇంకా కొందరు ప్రియులారా వారు శ్రమ పొందినప్పుడు కూడా గొప్ప ఆశీర్వాదాలు కూడా అనుభవించినట్టు కూడా పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. పిలుపు కొరకు నిలబడిన కాబట్టి కొందరు హతసాక్షులుగా మార్చబడిన వారు గురించి కూడా ప్రియులారా నిన్న మనం చూసామన్నమాట. ప్రత్యేకంగా మనం చూస్తున్నట్టే బాప్తిసం ఇచ్చిన యోహాను గాని, స్టెఫాను గాని, యాకోబు గాని అపోస్తలులు గాని 12వ అధ్యాయంలో మనం చూస్తాం. యాకోబు ఇప్పుడు చాలా భక్తులు క్రీస్తు కొరకు నిలబడి హతసాక్షులుగా మార్చబడిన వారు కూడా ఉన్నట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే చరిత్రలో కూడా ప్రియులారా మనకు చూడవచ్చు. ఇప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. వారు క్రీస్తునందు నిద్రించినప్పుడు వారు ఆత్మ ప్రియులారా మనం స్టెఫాన్ ప్రార్థన చేస్తున్నది మనం అపోస్తలుల గారి 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవుని ఆత్మ మీ చేతిలో అప్పగిస్తుంది అనమాట. కాబట్టి ఆత్మ దేవుని చేతిలో ఉండడమే జయమని అర్థం చేసుకోండి. అదొక జయం అనమాట. ఇప్పుడు స్వార్థం రక్షణ పొందిన మన ఆత్మ యేసయ్య చేతిలో ఉంది అనమాట. అంటే సేఫ్టీలో ఉంది అనమాట. కానీ చాలాసారి మనం అనుకున్నాం నేను సేఫ్టీలో లేదని. కానీ మనం 100% దేవుని చేతిలో ఉన్నామన్నమాట. క్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి ప్రియుల క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి మన దేవుని చేలో మనం దేవుని ఒక బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. బలమైన దేవుని ఒక చేలో అపరిశుద్ధమైన బలమైన చేతిలో మన ఆత్మ ఇప్పుడు ఉంది అని మనం అది చూడాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరణం తర్వాత కూడా ప్రియులారా మనకు బ్రతుకు ఉంది అనమాట. మరణం మన జీవితానికి ఎండ్ కాదనమాట. మరణం తర్వాత కూడా ప్రియులారా మనం చూస్తున్న క్రీస్తును నిద్రించిన తర్వాత యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా ప్రియులారా మనకు బ్రతుకు జీవితం ఉంది అనమాట. కానీ యేసు రక్తం ద్వారా పాపక్షమాపణ పొందలేని వారు ఆత్మ పాదాల నరకములో అది వెళుతుంది అనమాట. కానీ యేసు రక్తం ద్వారా కడగబడిన నిత్య జీవన పొందిన ప్రియులారా మనం ఆత్మ యేసయ్య చేతిలో దేవునితో పరలోకంలో నిత్య రాజ్యములో నిత్యం కొనసాగించబడతాయి అనమాట. 8501934577 మరియు